వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారంటూ మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడాన్ని సూర్యాపేట జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 రాష్ట్రాలలో కూడా మీడియాకు రక్షణ కరువైపోయింది. వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారంటూ, లేకపోతే తమకు ఇష్టం లేని వార్తలు ప్రసారం చేశారంటూ పలు సందర్భాలలో మీడియా సంస్థల మీద, మీడియా ప్రతినిధుల మీద దాడి చేయటము ఏమైనా చర్య. ఒకవేళ మీకు నచ్చని వార్తలు ఏమైనా ఉంటే, మీకు గిట్టని వార్తలు ఏమైనా ప్రసారం చేసినట్టు మీరు భావిస్తే మీరు చట్ట ప్రకారంగా నిరసన వ్యక్తం చేస్తూ, లేకపోతే ఏమైనా చట్ట ప్రకారమైన చర్యలు ఆ మీడియా సంస్థల మీద కానీ, మీడియా ప్రతినిధుల మీద కానీ తీసుకోవడానికి మీకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అంతేగాని మేము మీడియా సంస్థల్ని పగలగొడతాం, మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తామంటే మేము మీడియా 2 రాష్ట్రాల పరంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి నిరసన వ్యక్తం చేయడానికైనా చెప్పి వెనకాడమని చెప్పి నేను ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఈ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే సమయంలో మనం కొన్ని మీడియా కూడా కొన్ని విలువలు పాటించాల్సిన అవసరం ఉన్నది. యూట్యూబ్ ఛానళ్ళ కంటే అధ్వానంగా శాటిలైట్ మీడియా అనవసరమైనటువంటి తప్పిదాలు చేసినటువంటి నీకు థంబ్నెయిల్స్ని పెట్టి ఇతరుల మనోభావాలను దెబ్బతీసంగా ఎవరు కూడా ప్రసారం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా లోపాయకారంగా ఉన్న సమాచారం అందుంటే దాన్ని కొంత గౌరవప్రదంగా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి అవతలలో నీకేదో సిట్టు చెప్పిందా, హైకోర్టు చెప్పిందా, నీకు ఏ విధమైన సమాచారం ఉంది కానీ ఆ విపరీత దూరంలో థంబ్నెయిల్స్ పెట్టి మీ వ్యూస్ కోసము, టీఆర్పీల కోసం మన ప్రతిష్టను మనమే దిగదార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంత గౌరవప్రదంగా ప్రజెంట్ చేయాలి. ఆహ్లాదకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి వార్తలను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత, తాజా సమాచారాన్ని ప్రజలకు అందించిన బాధ్యత మనందరి మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు ఉంది. కాబట్టి మనం కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటే, ఇంకొకసారి ఇటువంటి దాడులు పునరావృతమైతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఉద్యమం కూడా చాలా తీవ్రతరం దాలుస్తుంది. నేను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నా. చాలా కష్టతరంగా మారిపోయింది. విలేకరుల కవరేజ్ కానీ, మీడియా సంస్థలు నడపడం కానీ, మీడియా సంస్థల యొక్క ప్రతిష్టతను నిలబెట్టాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సూర్యాపేట కేంద్రంగా చెల్లిస్తూ అందరి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీరు తక్షణమే మీడియా యొక్క రక్షణ కోసము కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.